కాపునాడు కాపునాడు టీవీ వీక్షకులకు నమస్కారం. నా పేరు కొలనకొండ శివాజీ, బీసీ నాయకుడు, కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్, రంగా గారి అభిమాని. పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు. సంతోషమే. డొక్కా సీతమ్మ ఎక్కడికి పరిమితం? ఆ నియోజకవర్గానికి, ఆ జిల్లాకి పరిమితం. ఎప్పుడో చేసింది ఆవిడ. మేము తప్పు పట్టట్లా, స్వాగతిస్తా ఉన్నాం, గౌరవిస్తా ఉన్నాం ఆ నిర్ణయాన్ని. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతోటి ఆయన స్ఫూర్తిగా పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో 150-200 అడుగుల కౌసు విగ్రహాన్ని పెట్టాడు. మేము స్వాగతిస్తా ఉన్నాం, అభ్యంతరం ఏం చెప్పట్ల. అలాగే రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టుకి పోల సుబ్బయ్య ప్రాజెక్ట్ అని నామకరణం చేశాడు. ఆయన పార్టీ ఓడు కాదు, ఏవి కాదు, ఆ ప్రజా ఉద్యమాల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు అడిగిన వెంటనే పెద్ద మనసుతోటి పెట్టాడు. పులిచింతల ప్రాజెక్టుకి ఏం పెట్టారు? డాక్టర్ కేఎల్ రావు పులిచింతల ప్రాజెక్ట్ అని నామకరణం చేశారు. వాళ్ళంతా గౌరవిస్తారు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిజర్వాయర్ కూడా అక్కడ ఉన్న ఒక పెద్దల పేరు పెట్టారు. ఇది మన ప్రాంతంలో. ఇక సరే, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కేర్ పేరుతోటి రకరకాల పథకాలు, స్కీములు, అలాగే అన్నా క్యాంటీన్లు ప్రతి గ్రామంలో అంటే వాళ్ళ పార్టీ, ఆ నాయకుడు అదంతా గౌరవిస్తా ఉన్నారు. తెలంగాణలో చాకలి ఐలమ్మ పేరుతోటి ఒక పెద్ద మహిళా యూనివర్సిటీకి అక్కడ ప్రభుత్వం పేరు పెట్టింది. ఈ ప్రభుత్వాలకి మేమేం చెప్పామంటే, అయ్యా జిల్లాల విభజన జరిగినప్పుడు రంగగారి పేరుతో ఒక జిల్లా పెట్టండి అని చెప్పి 1.5 కోటి జనాభా కలిగిన కాపు సామాజిక వర్గం, ఇతర ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా కదం దొక్కిని చలో సబ్ కలెక్టర్ కార్యాలయం అని చెప్పి ఆ రోజు ఉద్రిక్తత ఏం జరుగుద్దో అని భయపడి తెచ్చారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. అటువంటి క్రమంలో చాలా శాంతియుతంగా మా డిమాండ్ ని జిల్లా అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా కూడా వాళ్ళు జిల్లాలకు పేరు పెట్టేటప్పుడు ఇలా కనీసం రంగగారి పేరుతో జిల్లా పెట్టమని డిమాండ్ వచ్చింది. మేము పరిశీలించాము, ప్రకటన కూడా రిలీజ్ చేయలే. చంద్రబాబు నాయుడు గారి హాయంలో కనకదుర్గమ్మ వారధి దగ్గర కొత్త ఫ్లైఓవర్ కి శంకుస్థాపన చేసే ముందు నేను, నా మిత్రులు సుబ్రహ్మణ్యం గారు, మల్లా విష్ణు గారు, వాళ్ళంతా అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. 2014 ముందు ప్రెస్ క్లబ్ లో ఒక మీటింగ్ పెట్టాం. అమ్మవారి గుడి దగ్గర ఫ్లైఓవర్ మేము సాధించి తెచ్చాము, దానికి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమించాం. అప్పుడు ఏం చేశారు? నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి, వాళ్ళని తీసుకొచ్చి, వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అని నామకరణం చేశారు. ఆల్రెడీ 1 కిలోమీటర్ దూరంలో అదే పేరుతోటి ఒక ఫ్లైఓవర్ ఉంది, కానీ మా నోట్లు మూయించేశారు. మేమేమంటామంటే, అయ్యా ఇంత పెద్ద సామాజిక వర్గం, పొటెన్షియాలిటీ ఉన్న సామాజిక వర్గానికి సంబంధించిన వంగవీటి మోహన్ రంగ గారి పేరు ఇప్పుడు కొత్తగా విజయవాడ పశ్చిమ బైపాస్ ఏదైతే 1500-1600 కోట్ల రూపాయలతో కృష్ణానది మీద ఒక ఫ్లైఓవర్ వేశారు. ఎక్కడ? కాజ దగ్గర నుంచి సూరాయపాలెం వరకు ఆ రహదారికి, ఆ బైపాస్ ఔటర్ రింగ్ రోడ్డుకి వంగవీటి మోహన్ రంగా నామకరణం చేయాలని చెప్పి రంగా గారి అభిమానుల తరఫున, ఈ వర్గాలతో సంబంధం ఉన్న నాయకుడిగా, బీసీ నాయకుడిగా ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ బాధ్యత నెరవేర్చుకుంటాం. ఎందుకంటే డిమాండ్ మేరకు ప్రభుత్వం ఆలోచన చేయాలి. అక్కడ తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్డుకి నెహ్రూ గారు ఔటర్ రింగ్ రోడ్ అని, లేకపోతే ఇంకో ఔటర్ రింగ్ రోడ్ అని రకరకాల పేర్లు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం, ఇంతకు ముందు జీవీఎల్ నరసింహ్ గారు బీజేపీ ప్రధాన కార్యదర్శి, అగ్రనాయకుడు, పార్లమెంట్ లో రంగా గారి పేరుతోటి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి రంగా గారి పేరు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. పార్లమెంట్ లో కూడా రంగా గారికి సముచిత గౌరవం ఇవ్వాలని. మీరు ఇప్పుడేమో భారతరత్న కావాలి ఎన్టీ రామారావు గారికి అంటున్నారు. ఎన్టీ రామారావు గారికి పార్లమెంట్ లో కాంస్వీకరం కావాలంటున్నారు. అడగండి, మీ నాయకుడికి తగ్గ స్థాయి మా నాయకుడికి కూడా ఉంది. మా ప్రాంత ప్రజల మనోభావాల్ని, మా నాయకుడి యొక్క అస్తిత్వాన్ని, మా నాయకుడి యొక్క ఐడెంటిటీని మీరు గనక కాలరాద్దామని చూస్తా ఊరుకోం కబడ్దారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న మన వర్గాలకు సంబంధించిన నాయకులు, కూటమి జనసేన నాయకులు కూడా మా డిమాండ్ ని సానుకూలంగా స్పందించి మీరు ఎంతకాలం మభ్యపెట్టి మోసం చేయలేదని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ వర్గాలు శాంత పడే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజయవాడ పశ్చిమ బైపాస్ కి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలని చెప్పి ఈ వర్గాల తరపున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నా. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి
తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.